నమస్తే అండి. మనం ఇంట్లో టిఫిన్స్ ఎన్ని రకాలు చేసుకున్నా, ఎంత టేస్టీగా చేసుకున్నా, హోటల్లో వచ్చే టేస్ట్ వేరేగా ఉంటుంది కదండీ! సో, అలాంటి చట్నీయే కావాలి, అలాంటి కర్రీయే కావాలని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా! అందుకని చెప్పి ఈరోజు పూరీ కూర అంటే హోటల్ స్టైల్‌లోనే నేను చేశానండి. వాళ్ళు కూడా మనం చేసినట్టే చేస్తారండి. కానీ ఏంటంటే కొంచెం ఇంగ్రీడియెంట్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇందులో చూద్దామండి. అయితే దీంట్లోకి బంగాళదుంపలు అనేది ముందే ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత మనకి గరం మసాలా ఉంటాయి కదా, చెక్క, యాలకులు, లవంగ ఇవన్నీ కూడా కొంచెం మరీ ఎక్కువ కాకుండా తక్కువ మొత్తంలో తీసుకొని సోంపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ పోపుల్లోనే వేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి కూడా మరీ నల్లగా మాడిపోయినట్టయితే చేయొద్దండి. తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలండి. ఈనెలు అంటాం కదా, అలా తరుక్కుంటేనే మనకి హోటల్స్లో ఇచ్చిన చట్నీలో కనిపిస్తుంది కదండి, ఇలా తిన్నగా ఉంటే సన్నంగా పొడుక. సో అలానే తరుక్కోవాలి అన్నట్టు. అందులోకి కొంచెం పచ్చి బఠానీలు, బంగాళదుంపలు మెత్తగా చేసేసుకొని వేసుకోవాలండి. అయితే ఇది మరీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అంటే అన్నీ ఈవెన్గా తీసుకుంటేనే మనకి బాగా వస్తుంది అన్నట్టు. ఇది వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం ఈ మూడే వేస్తున్నానండి. గరం మసాలా ఆల్రెడీ మనం హోల్ వేసేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ వేసుకోవసరం లేదు. లేదు ఇంకా ఘాటుగా కావాలంటే చిన్న మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం బాగా వేగిన తర్వాత మనకి కావాల్సిన అమౌంట్ వాటర్ అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకోవద్దు వాటర్. కొంచెం మనకి చట్నీ ఎంత అంటే ఈ పూరీ కర్రీకి ఎంత కావాలో కన్సిస్టెన్సీ దాని మీద కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకాలండి. అంతకు మించి మనకి ఎక్కువ అవసరం లేదు. మరి ఎక్కువ ఉడికిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత శనగపిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం తీసుకోవాలండి. మనం బొంబాయి చట్నీ అది చేస్తాం కదా, అంత ఎక్కువ కాకుండా ఒక హాఫ్ స్పూను లేదంటే ఒక స్పూన్ దగ్గరలో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం పల్చగా కలుపుకొని వేసుకోవాలండి. తిక్కగా కలిపేస్తే మరీ తిక్కగా అయిపోతుంది. సో అందుకని పల్చగా కలుపుకొని వేసుకోవాలి. చాలా వరకు ఈ పూరీ కూర అంటే ఈ విధంగా అంటే ఈ కన్సిస్టెన్సీతో ఉంటుంది కదండి, కానీ మా ఇంట్లో కొంచెం తిక్కుగా ఉండాలన్నట్టు. అందుకని చెప్పి మరొక్క నిమిషం ఎక్స్ట్రా ఉంచేసి దించేసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర లైట్గా చల్లుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపల పక్కన పూరీ కూడా మనం వేయించేసుకుంటే వేడి వేడిగా ఈ చలికాలంలోని హోటల్ స్టైల్లోని కర్రీతో పాటు పూరీ అనేది రెడీ అయిపోతుందండి. అయితే ఈ పూరీల్లోని మనం మైదా ఇలాంటివి ఏం కలపనవసరం లేదు. ఉత్తి గోధుమ పిండితోనే చక్కగా పొంగుతాయి అన్నట్టు. ఇదే నేను చెప్పాను కదా, కొంచెం గట్టిగా ఉంటుంది మా కూర అయితే. సో ఈ విధంగా కర్రీ చేసుకొని పూరీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.